హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. నా వీడియోస్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నిన్నైతే ఈవినింగ్ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్న దారిలోనే అంబిక ఉంది కదండి, స్వీట్స్ తీసుకుందాం కదా అని వచ్చాం అనమాట. ఇక్కడైతే చూడండి అన్నీ ఫ్రెష్గా బాగుంటాయండి. మనకి బేకరీ ఐటెం ఉంటుంది, తర్వాత స్వీట్స్ ఉంటాయి, తర్వాత మనకి చెప్పాను ఇది వరకు మీకు పెళ్ళిళ్ళు సారీలు అంటే సారీ కోసం చేస్తారు కదా, చూసారా ఆల్రెడీ వీళ్ళు మూరీలతో చేశారండి. ఈ రోల్ అంటారు కదా, తిరగలి రోలు, రుబ్బు రోలు, ఇవన్నీ చేశారు, చాలా బాగున్నాయండి. అక్కడేమో కొంచెం స్వీట్స్ అవి తీసుకొని, ఈ సమ్మర్లా అనిపిస్తుందండి, ఎంత ఉక్కగా అనిపించిందో, కొంచెం దాహంగా అనిపించి అక్కడైతే సోడా తీసుకున్నాను అనమాట. సోడా తాగేసి ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట. మూడులాంతర్ల జంక్షన్ అండి. పైడితల్లం గుడి కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి చాలా ట్రాఫిక్ ఉందండి. ఆల్రెడీ మన పండగ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కదండి. ఎంత సందడిగా ఉందో తెలుసా అండి. ఆ జంక్షన్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదండి. ఎంత అంటే మన ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మ తల్లి కదండి. ఆ తల్లి పండగకి అసలు ఎంత భలే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. విజయనగరం మాత్రం ఒక మంచి కళ వస్తుంది. అవి మొత్తం విజయనగరంకే వచ్చేసామండి. కానీ లిఫ్ట్ రిపేర్ చేస్తున్నారట. స్టెప్స్ ఎక్కేసరికల్లా చుక్కలు కనిపించాయండి. ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్ కదండి, ఎక్కేసరికల్లా అయిపోయింది. తర్వాత మమ్మీ డాడీ కూడా వచ్చారు. పాపం వాళ్ళు కూడా స్టెప్స్ ఎక్కి వచ్చారు. మమ్మీ అయితే ఎలా అయిపోతుందో, హ్యాపీగా అయితే గుండె చాలా ఫాస్ట్ కొట్టేసుకుంటుంది. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి చూసారా, వెళ్ళేటప్పుడు మాత్రం దీనికి మేము గుర్తొచ్చేస్తాం. ఆ టైం చూసారా, వెళ్ళొద్దు కొంతసేపు ఉండండి అని వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్ళి వేషాలు వేస్తుంది. చెల్లేమో బొట్టు పెడుతుంది అనమాట, నాకు పెట్టు అని చెప్తుంది. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. తులసమ్మకు మంచిగా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా మొత్తం చేసేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ స్టార్ట్ చేసేసాను. బయట అయితే ముగ్గు ఈ విధంగా పెట్టేశాను, పసుపు కుంకుమతో అలంకరించి. అంటే మంచిగా అనిపిస్తుందండి ఇలా పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తుంటే, మంచి పాజిటివ్ ఫీల్ కలుగుతుందండి. చక్కగా మాకు ఇలాంటి గచ్చిచ్చాడు కానండి, ఇంకో కలర్ అయితే భలే ఉందండి. మంచి ముగ్గులు పెట్టుకోవచ్చు. మొత్తం క్లీన్గా నీట్గా ఉంది కదండి. ఇప్పుడు కుకింగ్ అంతా అయ్యేసరికి స్టవ్ అంతా మెస్సీ అయిపోతుంది. ఆ తర్వాత ఈరోజు కుకింగ్లోకి వచ్చేస్తే సాంబార్ చేస్తున్నాను. మమ్మీ స్పెషల్ సాంబార్ పౌడరే. కానీ ఇది చాలా హెల్పింగ్ అండి. మనకి ఎప్పుడైనా వెజ్జెస్ లేనప్పుడు ఇంట్లో చాలా భలే హెల్ప్ అవుతుందండి. మనకి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఉల్లిపాయ టమాటాతో కూడా చేసేసుకోవచ్చు, మన దగ్గర వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా. ఈరోజైతే నా దగ్గర ఏమి ఎక్కువ లేవన్నమాట. సో నేను ములంకాడను, తర్వాత క్యారెట్, టమాటో వేస్ట్ చేసేసాను. కానీ ఎంత బాగుంటుందో తెలుసా అండి, మనం రెగ్యులర్గా చేసుకున్న సాంబార్ టేస్టే వస్తుంది ఎగ్జాక్ట్గా. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్రిపరేషన్ కావాలంటే కమెంట్ చేయండి, ప్రిపరేషన్ చెప్తాను మీకు. ఆ తర్వాత ఏంటంటే బార్లీ చేస్తున్నానండి. ఏంటో సమ్మర్ లాగా చాలా వేడిగా ఉంటుందండి. అసలు బాడీ కూడా చాలా హీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా బార్లీ అవి తీసుకుంటే కొంచెం బాడీ కూల్ అవుతుంది కదా. సో అందుకని మార్నింగే లేచి బార్లీ పెట్టేశానండి. ఇది మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగామంటే సూపర్ ఉంటుందండి. బార్లీ పెట్టేసాను, సిమ్లో పెట్టేస్తే అది అలాగా మనకి దగ్గరగా తెరులుతున్నప్పుడు ఆపేయడమేనండి. పల్చగా చేసుకుంటే మంచిది, మరీ చిక్కగా చేసుకోకూడదు. అంటే నేను ఏంటంటే పౌడర్ చేసి ఉంచేసుకుంటాను. గింజలు తెచ్చేసుకొని అవి డ్రై రోస్ట్ చేసి ఒక్కసారి మిక్సీ బ్లెండ్ అలా చేస్తాం అనుకోండి, అది అలా మనం స్టోర్ చేసి ఉంచుకుంటే చక్కగా మనం చేసుకోవచ్చు. బయట మనం బార్లీ పౌడర్స్ అమ్ముతారు కదండి, అది తీసుకోపోవడమే బెటర్. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిదండి. నేనైతే అదే విధంగా చేస్తాను బార్లీ అనేది. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, తర్వాత కొంచెం వీక్గా ఉన్నప్పుడు, అలాంటి టైంలోని మనకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో నేనైతే ఎక్కువ రెగ్యులర్గా చేస్తానండి బార్లీ. తర్వాత కుకింగ్కి వచ్చేస్తే సాంబార్ చెప్పాను కదండి, ఈ చిన్న బౌల్తోనే చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నైట్ టిఫినే చేస్తున్నాం కాబట్టి ఇది సరిపోతుంది కదా అనేసి ముందు కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం జీలకర్ర పొడి వేసాను. ధనియాల పొడి వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సాంబార్ పొడిలో ధనియాలు వేస్తాం కాబట్టి
సో పసుపు, ఉప్పు, కారం వేసేసి మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి వేసేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం చింతపండు రసం ఆల్రెడీ మనం కలిపి పెట్టించుకున్నాం కదండి సాంబార్ పౌడర్. మీకు చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పలుచగా ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. ఇది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. అంటే వెజ్జీస్ అన్నీ బాగా బాయిల్ అయిపోతే అప్పుడు మనం ఈ చింతపండు రసమును ఈ పౌడరు కలిపిన వాటర్తో కలిపింది ఉంటుంది కదండి, అది వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. దాని తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమే. చూసారు అన్నీ బాగా ఉడికిపోయి. ఇప్పుడు నేను ఆల్రెడీ వాటర్లో కొంతసేపు సోక్ చేసి ఉంచాను కదండి ఆ పౌడరు. నేను ఎక్కువ వేయలేదు, 2 స్పూన్స్ వేసాను. అంటే మాకు ఇంట్లో పలచగా ఉంటేనే ఇష్టం అండి, చిక్కగా ఉంటే ఇష్టపడరు అనమాట. సో అందువల్ల పలచగా చేస్తున్నాను. అంటే మనం రెగ్యులర్గా పప్పు ఉడకబెట్టుకొని తర్వాత వెజ్జెస్ అన్నీ ఉడకబెట్టుకొని చాలా ప్రాసెస్. ఇదనుకోండి చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా అయిపోయింది. పక్కన బార్లీ కూడా అయిపోయింది, అది ఆపేసాను. చూసారా ఎంత మార్నింగ్ ఎంత నీట్గా ఉందో ముగ్గులతోటి. ఇప్పుడు మళ్ళీ షరా మామూలే. అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తానన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ సాంబార్కి తాలింపు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి చూస్తే లేవండి, తర్వాత చూసుకున్నాను గ్రాసరీలో ఉన్నాయి, లోపల పెడతాను అక్కడ ఉన్నాయన్నమాట ప్యాకెట్. లేవనుకొని నేను ఈ 1.5 కొంచెమే వేసాను అనమాట. అయినా ఎక్కువ కారమైనా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారం పౌడర్ వేసాం కదా, ఎక్కువైపోతుందిలేండి, సరిపోయింది. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పును, కొంచెం ఆవాలు వేసి అది బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవడమే. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఆ సాంబార్లో తాలింపు వేసేసుకోవడం అండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. చూసారా కొంతమంది బయట వేరే ఊర్లో జాబ్స్ అవి చేస్తారు చూసారా, వాళ్ళకి ఈ పప్పు అది ఉడికించుకొని చేసుకునే ప్రాసెస్ అంతా కష్టం కాబట్టి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ సాంబార్ పౌడర్. మనం ఎక్స్ట్రా సాంబార్ పౌడర్ బయట నుంచి తెచ్చుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ మనం ఇది ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే సాంబార్ కంప్లీట్ అయిపోయిందండి. రైస్ ఓ పక్క ఉడుకుతుంది, ఇంకో పక్క ఏంటంటే ఆగాకరకాయను బంగాళదుంప కలిపి ఫ్రై చేస్తున్నాను. అంటే వెజ్జెస్ ఎక్కువ లేవని చెప్పాను కదండి, వెజిటబుల్ బాస్కెట్లో చూస్తే కొంచెం ఆగాకరకాయలు ఉన్నాయి, సరిపోవేమో అనేసి ఒక్క పొటాటో అయితే కట్ చేసి వేసేసాను. తర్వాత తాలింపు వేగిపోయిన తర్వాత ఇవి వేసేసానండి. ఆగాకరకాయ చాలా బాగుంటుంది కదండి, ఫ్రై అయితే ఇంకా 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 చాలా బాగుంటుంది. అవి వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసాను. ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవడమేనండి, చాలా బాగుంటుంది. అంటే సాంబార్లోకి ఏదో ఒక ఫ్రై కాంబినేషన్ ఉండాలి కదా మరి. సో నేనైతే ఇలా ఫ్రై చేసేసాను. అప్పటికే చాలా టైం అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా చేశాను ఇవాళ కుకింగ్. ఎంత ఎర్లీగా లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నా ఈ కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుందండి. ఒక్కొక్కసారి టిఫిన్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసేసరికి బాగా లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి చట్నీ అవుతుంది, అవ్వదనమాట. చట్నీ అయినప్పుడు చేసేస్తాను, లేదంటే పాపం అడ్జస్ట్ అయ్యి తింటారు. చూసారా ఫ్రై అలా దగ్గరగా అయిపోయేంత వరకు వేయించేసుకోవడమే. కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే ఆగాకరకాయ ఫ్రై చేసి సాంబార్ చేసేసాను. లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఈలోపు మేడ్ వచ్చిందనమాట, తనకి కొంచెం చాయ్ పెట్టేశాను అనమాట. తను ఈ మధ్య రాలేదండి, చాలా ఇబ్బంది అయిపోయిందండి. అంటే క్లీనింగ్ అంటే ఆ వర్క్ కూడా పడిపోతుంది కదా, సో డబుల్ వర్క్ అయిందనమాట. మరి ఏం చేస్తాం, చేయాలి కదా. సో తర్వాత ఏంటంటే తనకి చాయ్ పెట్టేసిన తర్వాత తనకి ఇచ్చేసాను, హస్బెండ్ పెట్టమన్నారు, మరి పెట్టాలి కదా, సో పెట్టేశాను అనమాట. మార్నింగ్ లేవగానే కాఫీ ఇచ్చాను. ఇవాళ నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, నేనైతే ఇంకోసారి చాయ్ తాగేస్తాను వద్దన్నారు, కొంచెం అనీజీగా ఉంది, నిన్న కొంచెం బాగాలేదు, హస్బెండ్కి వామిటింగ్స్ అవి అయ్యాయన్నమాట. సో అందుకని నాకు బ్రేక్ఫాస్ట్ వద్దన్నారు. సో చాయ్ పెట్టిమంటే తనకి చాయ్ పెట్టేశాను. సో ఇలా అయితే నా వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ సపోర్ట్ నాకు మాత్రం తప్పకుండా కావాలండి. మీ సపోర్ట్ అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.